యూట్యూబ్లో చాలామంది వెయిట్ లాస్ టిప్స్ చెప్తూ ఉంటారు. బట్ నా అంత పర్ఫెక్ట్గా ఎవరు చెప్పుండరు అని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే ఒక న్యూట్రిషనిస్ట్ మాత్రమే నా అలా చెప్పగలదు. నేను ఒక 3 మంత్స్ ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గర జాయిన్ అయ్యి వెయిట్ లాస్ అయ్యాను. ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కూడా డైట్ అదిని. బట్ అందరూ అంత మనీ పెట్టి జాయిన్ అవ్వలేరు కదా. సో అలాంటి వాళ్ళకి నా వీడియోస్ యూజ్ అవుతాయని చెప్పేసి నేను వీడియోస్ చేస్తున్నా. ఈరోజు మనం ఫుడ్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అనేది నేను చెప్తాను. మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒక 300 ml రాగి మాల్ట్ తీసుకోవాలి. అలానే ఒక 150 గ్రామ్స్ ఫ్రూట్స్ తీసుకోవాలి. మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదన్నమాట. మిడ్ మార్నింగ్ వచ్చేసి చియా సీడ్ అండ్ లెమన్ వాటర్ తీసుకోవాలి. మనం డే మొత్తంలో 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. డీటాక్స్ వాటర్స్ అలానే బటర్ మిల్క్ అన్ని కలిపి అన్నమాట 4 లీటర్స్ వాటర్. మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఫస్ట్ మనం సలాడ్ తినాలి, తర్వాత ప్రోటీన్, తర్వాత ఫైబర్, తర్వాత కార్బ్స్ అన్నమాట. ఇది కూడా నేను మీకు చెప్తాను కార్బ్స్ ఎంత తినాలి, ప్రోటీన్ ఎంత అని చెప్పేసి. మనం రైస్ వచ్చేసి 150 గ్రామ్స్ రైస్ తీసుకోవాలి. కర్రీ వచ్చేసి 80 గ్రామ్స్ తీసుకోవాలి. మనం ప్రోటీన్ ఒక కర్రీ తీసుకుంటాం, ఫైబర్ ఒక కర్రీ తీసుకుంటాం కదా, ఒక్కొక్కటి 80 గ్రామ్స్ తీసుకోవాలి మనం. ఇలా మనకి ప్లేట్ ఫుల్ అయిపోతుంది అనమాట. కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక కప్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. అది కూడా 2 డేస్కి ఒకసారి, రోజు కాకుండా 2 డేస్కి ఒకసారి తీసుకోవాలన్నమాట. మన డైట్లో ఏంటి అంటే అన్నీ తినొచ్చు, బట్ క్వాంటిటీలో తినాలన్నమాట. సో మనం అన్నీ తింటూనే మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు. నైట్ డిన్నర్ వచ్చేసి సలాడ్స్ తీసుకోవాలి. అది కూడా 7:30 లోపే మనం డిన్నర్ కంప్లీట్ చేసేయాలి. సలాడ్ ఒకటే కాదు, రాగి దోశ, బీట్రూట్ సూప్, ఇంకా చాలానే ఉన్నాయి. బట్ అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఇలాంటి డైట్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.